హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్క్స్. ఈరోజు మోటో నుండి మోటో G67 పవర్ ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్, అలాగే అది లాంచ్ చేసిన ప్రైస్కి కొనొచ్చా లేదా అన్నది కంప్లీట్గా మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8+128GB వేరియంట్ 16,000కు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్తో కలిపి 15,000కు వస్తుంది. దీన్ని ఒకే వేరియంట్ లో లాంచ్ చేశారు, ఈ 8+128GB వేరియంట్ అన్నది. దీంట్లో మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఇవ్వట్లేదు, కాబట్టి మనం ఆ 128GBనే వాడుకోవాలి. దీంట్లో వర్చువల్ ర్యామ్ ని కూడా ఇస్తున్నారు. 24GB ర్యామ్ వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అన్నట్లు, కానీ మనకంతా యూజ్లెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 1050 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR4X RAM UFS 2.2కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ని ఇస్తున్నారు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా, సోనీ LYT 600 సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే అల్ట్రా వైడ్ కెమెరాస్ ఉపయోగించి కూడా 4K లో రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ కెమెరాలతో పాటుగా రేర్ సైడ్ ఒక లైట్ సెన్సార్ ఉంటుంది. ఇది లైట్ ఎక్స్పోజర్ ని ఇదంతా కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడున్న కండిషన్ లో ఏ విధంగా సెట్టింగ్స్ ఉంటే అన్నది ఇది కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. అలాగే సోనీ LYT 600 సెన్సార్ కొద్దిగా మంచి ఫొటోస్ నే ఇస్తుంది, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం ఇచ్చుంటే బాగుండు. అలాగే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts ఫాస్ట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు, కానీ ఈ ఫోన్ మాత్రం 30 watts ఛార్జింగ్ కే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది హలో UI Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 1+3 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒక మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, అలాగే 3 years సెక్యూరిటీ పాచెస్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే హైరెస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. వైఫై 5 బ్లూటూత్ 5.1 వర్షన్ తో వస్తుంది. అలాగే దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ NFC ఇటువంటివి అయితే ఏముండవు. అలాగే MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంటుంది. అలాగే IP64 రేటింగ్ తో మాత్రమే వస్తుంది. ఇది కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కాదు, కంప్లీట్ గా డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, కానీ వాటర్ రెసిస్టెన్స్ లేదు. ఓన్లీ స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే 11 5G బ్యాండ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మనం దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 16,000 బడ్జెట్ లో కూడా వీళ్ళు IPS LCD డిస్ప్లే ఇస్తున్నారు. ఇక్కడ మనం ఖచ్చితంగా AMOLED డిస్ప్లేని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ బడ్జెట్ లో మనకు 7S Gen 2 ప్రాసెసర్ అన్నది అంత పర్ఫార్మెన్స్ చేయదు. ఇక్కడ 6 Gen 4 ప్రాసెసర్ కానీ లేదంటే 7400 ప్రాసెసర్ ఇచ్చుంటే కొద్దిగా బాగుండేది. ఈ 7S Gen 2 ప్రాసెసర్ ఈ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ కి కొద్దిగా ఈక్వల్ ఉంటుంది. చెప్పాలంటే ఈ 7300 ప్రాసెసరే కొద్దిగా ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే ఇది అండర్ 15K బడ్జెట్ లో రావాల్సింది, కానీ దీనికి 16,000 పెట్టారు ఇందులో. అలాగే సోనీ LYT 600 సెన్సార్ ఇచ్చారు, కానీ దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వలేదు. ఇది కూడా ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ 7000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మనకు ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. ఒక మినిమల్ యూజర్ అంటే 1.5 day వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఏం తీసేయలేదు. ఇది కూడా ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వైఫై 5 బ్లూటూత్ 5.1 ఇది అసలు ఇక్కడ మనం ఇది బాగా ఓల్డర్ వర్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా లేటెస్ట్ వర్షన్స్ ఇస్తుంటే బాగుండేది. అలాగే ఈ 16,000 బడ్జెట్ లో కూడా వీళ్ళు IP రేటింగ్ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ మనకు కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ లేదు, కేవలం స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంది. ఇవన్నీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మేజర్ కాన్
ఈ డిస్ప్లే. అలాగే ప్రాసెసర్ ని పెద్ద కాన్ గా చెప్పుకోలేం, అలాగని చెప్పేసి ప్రోగా అని చెప్పలేం, ఇది మధ్యలో ఉంటుంది. కెమెరాస్ కూడా ఓకే ఓకే అన్నట్టుంటాయి. ఈ బ్యాటరీ అయితే ప్రో అని చెప్పుకోవచ్చు. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ఇది కూడా మంచిదే. అలాగే ఇక్కడ ఐపీ రేటింగ్ కూడా లేదు, ఇది కూడా ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు 8+128GB వేరియంట్ కు 16,000 పెట్టారు. ఈ స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తే ఈ ఫోన్ కి 14,000, ఇంకా ఎక్కువ అంటే 14,500 ఇంతవరకే పెట్టమని నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో ఆఫర్స్ తో కలిపి 14,000 లేదంటే 14,500 వరకు వస్తే దీన్ని కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. లేకపోతే POLE డిస్ప్లే కావాలి, ఈ మోటోలోనే ఫోన్ కావాలి అంటే ఇందులోనే మోటో G86 పవర్, ఇది చాలా మంచి ఫోన్, మంచిగా ఉంటుంది, దీన్ని చూస్ చేసుకోవచ్చు. కానీ ఈ మోటో G67 పవర్కి అయితే ఇంత 16,000 పెట్టాల్సిన అవసరం లేదని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.